అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీకు ఆ కాలు ప్రాబ్లమ్ అయినప్పుడు ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ అని. అలాంటి సమయంలో మీరు కృష్ణానగర్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికొచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి, "సీను ఎంత కావాలో చెప్పు" అని హ్మ్. చెప్పి అడిగి, ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? సరే ఒక సిట్యుయేషన్ చెప్తా ఆ రోజు. ఎన్టీఆర్ గారు. హ్మ్. ఎన్టీఆర్ గారి షూట్ జరుగుతుంది. ప్రతాప్ గారు డైరెక్టర్. హ్మ్. 'నిన్ను చూడాలని' ఒక ఫస్ట్ సినిమా. మూవీ. ఫస్ట్ మూవీ. హ్మ్. ఉషా కిరణ్ మూవీస్. సో, ఆ షూటు ఆహ్, యాక్చువల్‌గా ఎన్టీఆర్ గారు చాలా జ్యువెల్‌గా ఉండేవాళ్ళు. జ్యువెల్‌గా ఉంటారు. ఇప్పటికి అట్లాగే ఉంటారు. అయితే నేనేంటంటే ప్రతాప్ గారిని అడిగి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ డే అడ్జస్ట్‌మెంట్ అడిగి ఆహ్, ఆహ్, నువ్వు దీనికి నేనుకొచ్చా? 'నువ్వు నేనుకి' ఓకే. అప్పుడేనా అప్పుడే సైమల్టేనియస్‌గా చేస్తున్నారు? ఒకటే రోజు 2 షూట్లు. ఆ! అదేమో డాక్టర్ గారి హౌస్ ఏదో పెద్దమ్మ గుడి బ్యాక్ సైడు. హ్మ్. డాక్టర్ గారి హౌస్ అని ఉండేది. అక్కడ షూటింగ్ చేసాం చాలా మంది. అక్కడ షూటు. సో, అక్కడి నుంచి నేను ఎన్టీఆర్ గారు నాతో సరదాగా "ఏరా వెళ్ళకపోతే ఏమవుద్ది? హట్ ఉండు" అంటే చాలా జోవియల్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. నేను వెళ్తా మా గురువుగారి సినిమా ఏంటనుకున్నావు? అబ్బా! అనేవాడు. ఆ! సరదాగా ఉండే అలా అని వెళ్ళినోడిని కదా నేను. ఆయన షాక్ అయ్యాడు ఇలా జరిగిందంటే. హ్మ్. అదేంటి వాడు పొద్దునంతా సరదాగా మాట్లాడి అలా ఎలా జరిగిందని. అది జరిగింది. నేను అయిపోయింది. ఇంటికొచ్చారండి. సెట్ చేస్తే అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. హ్మ్. వచ్చారు. కొబ్బరి బొండాలు, చెక్ తీసుకొని వచ్చారు హ్మ్. ఎన్టీఆర్ గారు. ఆ రావటం కూడా అంటే ఆ మనిషి అలాగే అంటే ఆ జోయల్‌గా ఉండేవాళ్ళు. అయిందా అనేవాడు. అంటే నాతో అలా ఉండేవాళ్ళండి. అంటే అయిపోయిందిలే ఎందుకు అక్కడ ఇప్పుడు కూడా దాని గురించి సరదాగా. ఎప్పుడు దాని గురించి అనేవాడిని నేను. హ్మ్. అయింది బాగయింది. ఇదిగో చెక్ ఎంత కావాలిరా అన్నాడు. హ్మ్. నాకేమొద్దు నాకెందుకు అసలు నాకు ఏమొద్దు నేమొద్దు. ఏయ్! లేదు అసలు సమస్య లేదు నేను తీసుకోను అని అడిగి అది సిట్యుయేషన్ అదే అండి. హ్మ్. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎన్టీఆర్ గారు ఏంటి ఆయన పెద్ద ఫ్యామిలీ గదా! అతనొచ్చి నా కోసం నేనెక్కడో కృష్ణానగర్‌లో ఉండేవాడిని. అక్కడికొచ్చి రావటం ఏంటి అని హ్యాపీ ఫీల్ అయ్యాను. షాక్ గూడా అయ్యాను. మీ లైఫ్‌ని మార్చిన వ్యక్తుల్లో 'తేజ' గారితో పాటు ఖచ్చితంగా 'శ్రీను వైట్ల' గారిది ప్రథమ స్థానం ఉంటది. అవునండి. సో, డెఫినెట్‌గా. 'శ్రీను వైట్ల' గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్‌లో కలిసారా? ఆ 'ఆనందం' సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే 'నువ్వు నేను' సినిమాకి కాలు ఇరిగిందో 6 మంత్స్ బెడ్. తర్వాత నేను చాలా ఇబ్బందులో ఉన్న అబ్బా! ఏంటి ఇప్పుడే మనం ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా 'చిత్రం' అనే సినిమా వచ్చింది. దాంతో సినిమాలొస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగిందేంటి? ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ నాకు 'ఉషా కిరణ్' మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. హ్మ్. సో, మీ లైఫు ఆ తొలినాళ్ళలో అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ 'ఉషా కిరణ్' మూవీసే 6, 7 సినిమాలు చేశాను సార్. హ్మ్. కంటిన్యూ అవే. హ్మ్. 'ఉషా కిరణ్' మూవీస్ అవ్వలేదు. సినిమాలన్నీ అయ్యే. అవే. ఆ! 'ఉషా కిరణ్' మూవీస్ నుంచి ఫోనొచ్చింది. ఒకసారి వస్తావా? ఒక సినిమా ఉంది. నువ్వు నడుస్తున్నావా? అంటే నడుస్తుంది సార్. అప్పటికి నడుస్తున్నా. హ్మ్. కాలు బాగా అయిపోయింది సార్. ప్రాబ్లమ్ ఏం లేదంటే రమ్మంటే ఎళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండీ! మన అవును. ఈ పీవీఆర్. బంజారా పీవీ. హ్మ్. దాని వెనకాల ఉండేదండి 'ఉషా కిరణ్' అది గెస్ట్ హౌస్ ఒకటి. హ్మ్. అక్కడికెళ్ళాము. అక్కడికెళ్తే అక్కడ శ్రీను వైట్ల గారు ఫస్ట్ టైము. అప్పుడు నేను, రామచందర్ అని ఆడు పాపం ఇప్పుడు పెరాలిసిస్ వచ్చింది బాలేదు. ఓకే. నేను, రామచందర్ గాడు తర్వాత ఇంకెవరు బబ్లు, హ్మ్. ఆహ్, శివారెడ్డి. హ్మ్. అందరూ అక్కడ ఆ రోజొచ్చాము. తర్వాత శ్రీను వైట్ల గారు అప్పుడు నాకు తెలీదు. ఆయన అంతకుముందు 'నీకోసం' అనే సినిమా ఉషా అవును. కిరణ్ వాళ్ళతోనే రిలీజ్ అయింది. చేశారని తెలుసు. దానికి అవార్డులొచ్చాయి. ఆ విషయం తెలుసు. కానీ పరిచయం లేదు. హ్మ్. సో, ఆ రోజు పరిచయం అయ్యారు. మా క్యారెక్టర్లు చెప్పారు. ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇగో మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపిచ్చారు. ఓకే. అయిపోయింది. అయిపోయింది. తర్వాత సినిమా షూట్ తర్వాత డేట్‌లొచ్చాయి. మాట్లాడిన తర్వాత ఎళ్తుంటే నాకు నేను ఎప్పుడు మనకి ఒకటుంటది కదండీ! సిక్స్త్ సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవ్వటం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. హ్మ్. ఈ సినిమా నాకేదో జరగబోతుందన్న సిక్స్త్ సెన్స్ అప్పుడు ట్రైన్‌లో వైజాగ్ ఎళ్తున్నాం. ఫస్ట్ వైజాగ్‌లో షూట్ అండి. హ్మ్. ఫస్ట్ డే ఎళ్తుంటే అలా ట్రైన్ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ ఏం చెప్పనా? అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం. హ్మ్. అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక సిక్స్త్ సెన్స్ నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. తెలుస్తుంది. హ్మ్. అయిపోయింది సార్ లొకేషన్‌కెళ్ళాక ఫస్ట్ అది యాక్చువల్‌గా పర్స్ మర్చిపోయాను శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటుంది సార్. రికార్డ్స్ దొంగతనం చేస్తది హ్మ్. హీరోయిన్‌కి. అది "నువ్వు చేస్తావారా?" అన్నారు నన్ను. "నేను చేస్తాను సార్" అన్నా. చేశాను. అక్కడ శ్రీను వైట్ల గారికి నచ్చింది. వీడు చేశాడు. ఆ రికార్డ్స్ దొంగతనం చేసి హ్మ్. నేను డబ్బులు తీసుకెళ్తాను. గూడా తీసుకుంటారు గదా! డబ్బులు కూడా తీసుకుంటాను. బైక్ పెట్రోల్ కోసం అని. అవును. అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా అలాగే చేసాం సార్. అంతే ఇంకంతే. ఇంకదే
ఇంకా అది ఏంటంటే మీకు తెలియదు, ఆనందంలో రాంబాబు అనే క్యారెక్టర్ ఆ. ఇప్పటికీ నన్ను చాలా మంది రాంబాబు అంటారండి. నాకు నైట్లు చాలా మంది ఫోన్ చేస్తారు 2కి 3కి, Sitting లో అరే ఉండే. ఇప్పుడే అయిపోయిందిరా సిట్టింగ్ లో ఉన్నాము, ఒకరిని రాంబాబు క్యారెక్టర్ ఇచ్చామరా అని అంటారు. అది ఎంత అంటే అసలు ఎంత జనంలోకి వెళ్ళిందంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆ సినిమా అంటే చూసారులే తెలియదు, లేదు, రీల్స్ లో ఇప్పటికే వైరల్ అవుతుంది అది. రీల్స్ లో అవును చాలా. ఉమ్, రాంబాబు అనే క్యారెక్టర్ అండి, నేను స్టార్ అయ్యానండి. ఉమ్, రాంబాబు అనే క్యారెక్టర్తో ఆనందం సినిమా నేను స్టార్ అయ్యా. తేజ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నాకు పరిచయం చేసి స్క్రీన్ని నాకు పరిచయం చేస్తే శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో ఉమ్, అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్. తెలియదు అప్పుడు నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటే వెళ్ళిపోయాం అలాగంతే. ఉమ్. సో అది And ఆనందం అనే సినిమా నా లైఫ్లో అది ఇంకా చెరగని ముద్ర అండి. అది ఇంకా ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఒక షాట్లో మీరు ఆయన షర్ట్ కూడా పట్టుకుంటారు. అవును, ఆయన అప్పటికి చాలా పెద్ద గొప్ప actor నటుడు. అండి. అయ్యో సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎంఎస్ నారాయణ గారితో. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అండి ఆయనతో యాక్ట్ చేయటం నేను ఎంఎస్ గారితో. దాని ముందు రోజు కూడా ఒక సీన్ చేసాము, కానీ ఆ రోజు నైట్ ఎఫెక్ట్ సీను అది 2 days ప్లాన్ చేశారండి శ్రీను ఇట్లా. యాక్చువల్గా ఓకే. 2 days ప్లాన్ చేశారు. అది కూడా ఒక ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గరలో ఇక్కడ ఒక పెంట్ హౌస్ వెనక ట్రైన్ వెళ్ళేది కనపడతా ఉంటుంది, అది సోమాజిగూడ దగ్గర ఎక్కడ ఒక పెంట్ హౌస్లో అవును. షూట్ చేసాం. మా బ్యాచ్లో మా రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేసాం. అయితే అక్కడ చేసాం. ఆ రోజు చెప్పారు ఇది పెద్ద సీను, ఇది 2 days అనుకుంటున్నారన్నట్టు తెలిసింది నాకు. సరే ఓకే వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, డైలాగులు చాలా ఉన్నాయి, మీకు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సీన్లో. డైలాగులు నాకే ఒక పాట పాడతాను, ఒక స్టోరీ చెప్తుంటాను, అది చేస్తుంటా, ఈలోపు ఆయన వస్తారు, అవును. ఈలోపు తలిపేసేయండి అంటూ మళ్ళీ ఆయన కాంబినేషను, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా రౌండ్ ట్రాలీ అండి. అవును, మీరు మాట్లాడుకునేది ఒక స్టోరీ చెప్తా ఉంటే అంత రౌండ్ ట్రాలీ. ఇది బాగా ప్రిపేర్ అయ్యానండి నేను ఫస్ట్, ఎందుకంటే ఎంఎస్ గారు కాంబినేషన్ చేయాలి, ఇది ఇంత పెద్ద షాటు, లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, నా వల్ల 1 more అవ్వకూడదు. అప్పుడు ఫిలిం కదండి, అదొకటి నా ఫీలింగ్ ఏంటంటే నేను సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, అది నాకు కసి అండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయిపోయింది. ఒక టేక్ అయింది, ఓకే, 2వ టేక్ ఓకే అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. వీళ్ళతో ఎంఎస్ గారు ఎంట్రీ, ఆయన కాంబినేషను, ఆయన కొట్టి మీకు ఇప్పటికీ గమనించండి, మీరు క్లియర్ గమనించండి, ఆయన కొట్టేది మీకు క్లియర్ తెలిసిపోద్ది, కొట్టినట్టు ఉండదు. అవును, మీకు క్లియర్ చూస్తే. ఆయన అంత పెద్ద యాక్టర్ అండి, అసలు ఆయనతో యాక్ట్ చేస్తాము, అందులో ఆయన టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి. అది ఎంత అలర్ట్గా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి, అండ్ ఆ టైమింగ్ క్యాచ్ చేయాలంటే. ఆయనకి నాకు ఇమీడియట్ డైలాగులు టపా 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 టపా, రాంబాబు, అరే రాంబాబు అనేది దుర్గా తెలుసు, దుర్గని చూసామంటే దుర్గా చూశాను, చాలా బాగుంటుంది సినిమా దుర్గ గురించి కాదురా, నా గర్ల్ ఫ్రెండ్ దుర్గా గురించి, ఆమె ఎవరు అంటే ఆ టైమింగ్ అందుకోవాలి కదా. అది ముందే బాగా ప్రాక్టీస్ చేశారు, నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసుకున్నాను బాగా టేక్. అది కూడా ఎంఎస్ గారు ఆయన సింగిల్ టేక్ అండి, ఆయన టపా 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 టపా. అసలు 2 రోజులు అనుకున్న సీన్ 1 రోజులో అయిపోయింది ఆ సీన్. ఇంకా చేస్తుంటే శ్రీను వైట్ల గారు ఏంటంటే అండి, మీరు కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఆయన నవ్వేస్తుంటారు, నేను మానిటర్ ముందు కూర్చొని, ఆయన ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో. మీరు గమనించండి, ఆయన షూట్లో అక్కడ జరుగుతున్న షాట్ ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఈయన నవ్వుతుంటారు, ఇందులో కొట్టు అంటుంటారు. అలాగే అసలు ఒక అందరు ఆర్టిస్టులు దాన్ని అందరూ బాగా ఆ టైమింగ్ సెట్ అయిందండి. అలాగా అసలు మామూలు సీక్వెన్స్ కదా సార్. అంతవరకు అయితే చాలా సినిమాల్లో మళ్ళీ దానికి రెప్లికా ట్రై చేశారు. అవును, అలాంటి ఒకటి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ నన్ను చాలా మంది అంటే మన ఏజ్ జనరేషన్ అంతా రాంబాబు అంటారండి, రే రాంబాబు అంటారు.